అంటే అమ్మ నాన్న గుర్తుకొస్తుర్రా? అంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇంట్లో మీరే ఉంటారు కదా. గుర్తుకొస్తా నేను ఏడుస్తా, ఆమె ఏడుస్తా అని ఏడుస్తలేదు. ఓకే. అంటే అడిగితే ఒకవేళ నేను ఏడుకోయి తెచ్చేయాలి మీకు అట్లనే ఏడుస్తాను. ఇంట్లో మొత్తం వంట అమ్మ నాన్ననే చేస్తుండేనా లేకుంటే నువ్వు చేస్తున్నా? నేనే చేస్తుంటా ఫస్ట్ నుంచి. ఫస్ట్ అంటే అమ్మ చేస్తుండే, అమ్మ నేర్పించినప్పుడు సందిగా నేనే చేసిన. ఓకే. సో ఎట్లుంటుండే అమ్మ నాన్న నీతోటి? బాగానే ఉంటుండే. అంటే ఎవరు సర్దుకోకండి, మీరు ఉండండి, మీ ఇంట్లో మీరు మంచిగా ఉండండి, ఒకరి దగ్గరికి పోయి పేరు తెచ్చుకోకుండా మంచిగా ఉండండి అని చెప్తారు. ఆ రోజు పొద్దున పోయేటప్పుడు మీకు చెప్పిపోయారా పోతున్నామని? చెప్పలే. అంటే నైట్ అంటే లాస్ట్ మాటలు ఏం మాట్లాడుకురు? అంటే అమ్మ నాన్నతో ఆదివారం రోజు మా నాయన వచ్చిండు ఇంటికి. ఆదివారం రోజు నేను బట్టలు ఉతుకుతున్నా వచ్చిండు. వస్తేనే బండాడ పెట్టి ఇక్కడ కూర్చున్నాడు పొద్దున్న. నేనేం మాట్లాడలే. ఆ రోజు కూలి పోతుంటే నైట్కి ఉంటారు కదా, నేను మాట్లాడతాడేమో అనుకున్నా. అయినా నేను కూలి పోయే చిట్కని మా నాయన లేడు, మా అమ్మ దగ్గరికి పోయినాడికి. అమ్మమ్మతో పోయిండు. నేను కాళ్ళు ఏం కడుకోలేదు. వచ్చి కూర్చొని ఫోన్ వేరే వాళ్ళకి తెచ్చి చేస్తే మా నాయన మాట్లాడలే. మా అమ్మ లేపింది ఫోన్. లేపి ఏం చేస్తున్నావు అమ్మ అంటే ఏం చేస్తలే కూర్చున్నా అన్నాక తిన్నావా అమ్మ అంటే తినలేను అని ఆయన ఏం చేస్తున్నా అంటే ఖాళీగానే కూర్చున్నాడు అని చెప్పింది. మళ్ళీ పొద్దున్న హాస్పిటల్కి పోతారా అమ్మ అంటే పోయి వస్తా, ఇంటికి ఈడేముండను, అమ్మమ్మతో ఏముండను, ఆడికి వస్తా డైరెక్ట్, మంచిగా అయింది పనం అంటే బాగా అయింది చూపించుకొని నేను వస్తా అని చెప్పింది. లాస్ట్ మాట సరే వస్తా మంచిగా ఉండండి అని చెప్పింది. నవ్వింది అయిపోయాక అంతే. మా నాయన మాట్లాడతాడు అనుకున్నా, మాట్లాడలే. ఓకే. నాన్నతో ఎప్పుడు మాట్లాడినావు మరి? లాస్ట్ మాట అసలు మాట్లాడలే. సో తింటున్నారా లేకుంటే ఎవరన్నా ఎట్లా వండుకుంటున్నా? రేషన్ కార్డ్ అవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. ఓకే.